గారు. ఇప్పుడు విశ్లేషకులు గారు చెప్పినట్టు స్పెషల్ స్టేటస్ అంటే నిధులు, అధిక నిధులు. ఆ నిధుల్ని ఇది వరకు ఆర్థిక సంఘం మొత్తం దేశం మొత్తం నుంచి వచ్చేటువంటి పన్నుల్లో 30% పక్కకు తీసేసి స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు మాత్రం ఆ 30% నిధులు ఇచ్చి మిగతా 70% నిధులు మిగతా రాష్ట్రాలకు పంచేది ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం. ఆ యొక్క విధానాన్ని తీసేసింది 15 ఆర్థిక సంఘం వచ్చాక తీసేసి. ఇలా చేయడం వలన ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఉపయోగం ఉండట్లేదు, కూడా వాళ్ళ అభివృద్ధి చెందట్లేదు. గత 30 ఏళ్ళగా ఇస్తున్నాం, వాళ్ళ అభివృద్ధి చెందట్లేదు, ఆయా రాష్ట్రాల అభివృద్ధి చెందట్లేదు. కాబట్టి ఇంకో మెకానిజం తీస్తారు. ఏంటా మెకానిజం? నేరుగా గ్రామాలకు నిధులు ఇచ్చేయటం, నేరుగా మున్సిపాలిటీ నిధులు ఇచ్చేయటం. అలాగే రాష్ట్రాలకి 32% పన్ను వాటా ఇచ్చేది ఈ కలెక్ట్ అయిన పన్నుల్లో. దాన్ని ఒకేసారి 10% పెంచి 42% పెంచేశారు. స్వతంత్ర భారతదేశంలో 10% పెంచింది ఎప్పుడూ లేదండి. అలా ఇచ్చారు. ఇది చేసినా సరే రాష్ట్రాలకి లోటు బడ్జెట్ లోటు ఉంటే ఆ లోటును కూడా ఎంత భర్తీ చేయాలని కూడా ఆర్థిక సంఘమే డిసైడ్ చేసి సంవత్సరానికి ఇంత ఇవ్వండి ఈ రాష్ట్రాలకు చెప్పేసి. ఈ విధంగా ఆల్రెడీ ఆ లోటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న లోటు బడ్జెట్ కూడా సంవత్సరానికి సుమారుగా 20,000 కోట్ల రూపాయల చొప్పున అదనంగా మన నిధులు అందుతున్నాయి. ఆ యొక్క ఆర్థిక సంఘ నివేదిక ఆధారంగానే అదనంగా నిధులు అందుతున్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం ఆలోచించారంటే, సరే మనం స్పెషల్ ప్యాకేజ్ స్టేటస్ అన్నాం కాబట్టి ఏ రకంగా డబ్బులు ఇద్దామని చెప్పి స్పెషల్ ప్యాకేజ్ రూపంలో ఇద్దామని చెప్పేసి అంటే ఆ రోజు మిత్రులు చెప్పినట్టే అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్రం పంపించి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించింది, పార్లమెంట్ కూడా ఓకే. అప్పుడు దాని ప్రకారంగా ఇటీవల ఎంత ఇచ్చారు అమౌంట్ ఇప్పుడు వరకు అని 26/7/2022 పార్లమెంట్ లో జీవీఎల్ నరసింహారావు గారు ప్రశ్న అడిగారు. ఏపీకి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చాం కదా, ఎంతవరకు ఇచ్చాం ఈ రోజు వరకు అంటే కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం ఆ రోజు వరకు 7,798 కోట్లు 7,798 కోట్ల వరకు ఇచ్చామని చెప్పి 2022 జూలై 26వ తారీఖు చెప్పారండి పార్లమెంట్ లో. ఇది పార్లమెంట్ లో ఇచ్చినటువంటి సమాధానం. ఈ యొక్క డాక్యుమెంట్ ఆన్లైన్ లో ఉంటుంది, ఎవరన్నా వెళ్ళి చూసుకోవచ్చు. ఏ ప్రాజెక్ట్ కి ఎంత ఇచ్చామన్నా కూడా ఆయా ప్రాజెక్టుల వివరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు తెలిసి ఇంకో 2-3 వేల కోట్లు అదనంగానే ఇచ్చి ఉంటారు, 10,000 కోట్లు దాటిపోయి ఉంటది. అలాగే పన్ను రాయితీలు ఇచ్చారా అని చెప్పి కొంతమంది అడుగుతుంటారు. పన్ను రాయితీలు కూడా కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 20 వరకు 30%. ఇది చూడండి, ప్రెస్ రిలీజ్ 30 సెప్టెంబర్ 2016 కేంద్ర ఫైనాన్స్ మంత్రి గారు ఇచ్చినటువంటి ఇది. పన్ను రాయితీలు కూడా 2015 నుంచి 20 వరకు కూడా పన్ను రాయితీలు అక్కడ పరిశ్రమ ఏర్పాటుకి ఆ 7 జిల్లాల్లో ఏర్పాటు పరిశ్రమ రాయితీలకి ఇవ్వటం కూడా జరిగిందని ఇస్తున్నామని కూడా చెప్పేసి ఆర్థిక సంఘం ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా ఇచ్చింది. సో ఆ రకంగా అధిక నిధులు ఇవ్వడం జరిగింది, పన్ను రాయితీలు ఇవ్వడం జరిగింది. కానీ దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసి వైసీపీ కూడా ప్రయత్నం చేసింది. వాళ్ళు ఏదో 2019 ముందు చెప్పారు, ఈ రోజు కావలేదు. సో అసలు దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఈ రోజు ఏ రాష్ట్రానికి ఇవ్వాలన్నా అది అవ్వని పని. ఒకవేళ ఇవ్వదలుచుకుంటే దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు, కర్ణాటకతో సహా, తెలంగాణతో సహా, బీహార్తో సహా, తమిళనాడుతో సహా అందరూ అడుగుతారు ఒకవేళ ఇస్తే మాకు అలాగే ఇవ్వండి. ఇంకా అది ఇచ్చే ప్రయత్నం ఇంకేమంటారు అయ్యే పని కాదు. సో అందుకని దేశంలో ఏ రాష్ట్రానికి లేదు. దీన్ని ఒక బూచిగా చూపించి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, పోలవరం విషయానికి వస్తే పోలవరానికి నిధులు ఈ రోజు వరకు జనరల్ గా ఏంటంటే జాతీయ హోదా అంటే జాతీయ హోదాగా కేంద్ర నరేంద్ర మోడీ ప్రకటించారు. జాతీయ హోదా అంటే 60% నిధులు కేంద్రం భరిస్తే 40% నిధులు రాష్ట్రం భరిస్తుంది. అలా కూడా కాకుండా 100% నిధులు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు చెప్పి 100% ఏ జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టు ఈ రోజు వరకు 100% నిధులు ఇవ్వలేదు. అలాంటి పోలవరం ప్రాజెక్టు 100% నిధులు ఇస్తా అన్నారు. ఈ రోజు వరకు 16,000 కోట్ల పైచీలకు వరకు పోలవరంకి ఇవ్వడం జరిగింది. ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. కానీ దురదృష్టం ఇక్కడ అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, పర్యవేక్షించి నిధులు ఇవ్వాల్సింది కేంద్రం. అంటే టాపీ మేస్త్రి పనులు, పచ్చిగా చెప్పాలంటే టాపీ పనులు లేకపోతే మేస్త్రి పనులు ఎన్ని చేసుకుంటారు, పైన కాంట్రాక్టర్ గా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తారు. సో కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, పనిచేసేటువంటి వర్కర్స్ లో యొక్క సరిగ్గా చేయకపోవటం, వాళ్ళు ముందుగా సరిగ్గా నిర్వహణ సరిగ్గా చేయాలి, ఆ యొక్క దానిలో లోపాలు, అలాగే రికార్డులు తాలుమాలు చేయడం, అది సోషియో ఎకనామిక్ సర్వే కూడా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ రోజు వరకు చేయకపోవటం. సో రకరకాలుగా దాని డిలే అవుతుంది. కానీ దీని కేంద్ర ప్రభుత్వం వల్ల డిలే కాదు, ఇది పూర్తిగా ఎంత ఖర్చు అయితే అంత ఇస్తామంటున్నారు. అలాగే నిర్వాసితుల విషయంలో కూడా సోషియో ఎకనామిక్ సర్వే చేయాలి, అంత కేంద్ర ప్రభుత్వం చేయలేదు. సో నిర్వాసితులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పాదయాత్రలో నిర్వాసితులకు ఇది 2004 అప్పుడు వాళ్ళ నాన్నగారు మొదలు పెట్టినప్పుడు భూసేకరణ చేశారు. భూసేకరణ చేసినప్పుడు 150,000 రూపాయలే ఎకరానికి ఇచ్చారు. ఈయన పాదయాత్ర ఏమన్నారంటే, మా నాయన ఇచ్చింది అప్పుడు ఇచ్చేశారు కదా, ఇప్పుడు 150,000 అంటే మీరు బాధపడుతున్నారు కాబట్టి ఇంకో 3.5 లక్షలు నేనే అదనంగా ఇస్తాను మీకు, నాకు ఓటేయండి అన్నారు. ఇది అప్పుడు భూసేకరణ చేసేసిన రైతులకు కూడా.
అలా చెప్పి వచ్చిన వ్యక్తి 5 ఏళ్ళు అయిపోయింది. ఈ రోజు ఆ రైతుల కన్నా రూపాయి ఇవ్వాలి కదా, 3.5 లక్షలు ఇవ్వాలి కదా. అదే రవికిరణ్ గారు, అంటే జనరల్ గా ఇప్పుడు 2019కే పూర్తి చేసి ఇచ్చేస్తామని అప్పుడు ప్రభుత్వం చెప్పింది. తర్వాత వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత డెడ్ లైన్స్ పెట్టుకుంటూ వచ్చింది. ఇంకా ఆల్రెడీ 2 ప్రభుత్వాలు మారే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు థర్డ్ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తాయి. సో ఈ నేపథ్యంలో ఎంత స్థాయిలో పూర్తి బాధ్యత కేంద్రం తీసుకున్నప్పుడు ఎందుకు ఇంత ఆశ్చర్యం జరిగింది అనుకోవాలి? ఎక్కడికక్కడ కేంద్రం అన్నా ఎందుకు కంట్రోల్ పెట్టలేకపోయింది అనుకోవాలి ప్రాజెక్టుకు సంబంధించి? అంటే కేంద్రం యొక్క పాత్ర తక్కువ అండి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని చెప్పేసి ఫామ్ చేయడం జరిగింది. అది లేట్ గా కూడా అయింది. అది 2017-18 ఇప్పుడు అయింది. సో దాని యొక్క వివరాలు కూడా సరిగ్గా ఇవ్వలేదు. అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ సరిగ్గా డిలే చేశారు. అయితే 2019 నుంచి ఇప్పటి వరకు ప్రోగ్రెస్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే ఈ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ అన్నారు. రివర్స్ టెండరింగ్ అని చెప్పేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం అందనమాట, మీరు రివర్స్ టెండరింగ్ చేయొద్దు, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది, ఇప్పుడు కీలకమైన పొజిషన్ లో ఉన్నాం, చక్కగా పనులు కంప్లీట్ చేయండి అంటే లేదు రివర్స్ టెండరింగ్ అన్నారు. మేము చేసుకుంటాం అన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారు? కేంద్ర ప్రభుత్వం మాస్టర్ కాదండి. మేము చెప్పినట్టే స్ట్రిక్ట్ గా బెత్తం పట్టుకుని ఇలా చేయాలంటే అలా చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. నేను ఆ రోజు చెప్పారు వద్దని, అయినా సరే జగన్మోహన్ రెడ్డికి రివర్స్ టెండరింగ్ వెళ్ళారు కదా. వాళ్ళు బెత్తం పట్టుకుని తొడపాసు పెట్టగలిగారు, పెట్టలేదు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ వాళ్ళు మొత్తం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. మేము ఇవ్వటం వరకే. సో వాళ్ళు వెళ్ళటం వల్ల ఏమైంది, టైం డిలే అయిపోయింది. ఈ రోజు 2020లో వరదలు వచ్చేసినాయి. ఆ వరదల కారణంగా నదీ గర్భంలో చంద్రబాబు నాయుడు హర్యాంలో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ పాడైపోయిన విషయం ఎప్పుడు తెలిసింది? 2021లో వేరే పని మొదలు పెడితే లోపలికి తీస్తే అక్కడంతా పాడైపోయింది డయాఫ్రమ్ వాల్. మళ్ళీ వరదలు వచ్చేసాయి. 2022లో మళ్ళీ వరదలు వచ్చాయి, దానికి ఇంకా పాడైంది. ఇప్పుడు సమస్య ఏముంది? ముందు ఆ డయాఫ్రమ్ వాల్ సెట్ చేయాలి. ఆ డయాఫ్రమ్ వాల్ సెట్ చేయాలి, అంతర్జాతీయ నిపుణులు రావాలి. అది తొందరపడి కట్టామనుకోండి, రేపు లీకేజ్ వచ్చాయనుకోండి, ప్రాజెక్ట్ కి ప్రమాదం. సో ముందు ఆ ప్రధానమైన సాంకేతిక సమస్య దగ్గర ఆగిపోయాం. అంతర్జాతీయ నిపుణులు రావాలి, ఆ డయాఫ్రమ్ వాల్ సెట్ చేయాలి, ఆ కింద నది గర్భంలో సరిగ్గా వెయ్యాలి. అది ఏమన్నా లీకేజ్ ఉన్నాయనుకోండి, రేపు పైనుంచి నీళ్లు కాదు కింద నుంచి నీళ్లు వెళ్ళిపోతుంటాయి. ఏదైనప్పటికీ అది పూర్తి స్థాయిలో మనకి కంప్లీట్ అయిపోతే అది ఏంటంటే రాష్ట్ర ప్రజలకి ఒకటి ఉపయోగకరంగా ఉంటుంది, 2 ఈ యుద్ధ వాతావరణం తగ్గుతుంది. ఎస్ సార్, ప్రస్తుతం అక్షర సత్యం గారు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఒకసారి తీసుకుని. సత్యం గారు చెప్పండి. ప్రత్యేక హోదాల విషయంలో మన సోదరులు వెంకటేష్ గారు చెప్పింది తప్పే, రవికిరణ్ గారు చెప్పింది తప్పే సార్. అది ఇద్దరు పరిచయస్తులే, బాధపడొచ్చు. కానీ వెంకటేష్ గారు ఏమంటారంటే వైసీపీ ప్రభుత్వం వస్తేనే ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉందా అన్నారు. అంటే ఒక 50 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వస్తుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయి లేదా మనవరాలు పరిపాలించిన తర్వాత వస్తుందా సార్? 5 సంవత్సరాల్లో మీరు ఏమి సాధించారు వైసీపీ నుంచి ప్రత్యేక హోదా విషయంలో? ఇప్పుడు సాధించలేకపోయారు కానీ ఇంకా 10 సంవత్సరాలు పోయిన తర్వాత వస్తుందంటో ఆశాస్పదం, ప్రజలు పిచ్చోళ్ళు చేయడం, ప్రజలను అమాయకులు చేయడం, లేదా ప్రజలు మోసం చేసి మళ్ళీ ఇంకోసారి గెలిపించని చెప్పడం సార్. అనలిస్టులుగా మన అటువంటి పాత్ర పోషించడం తప్పరు అనుకుంటున్నాం. రెండోది రవికిరణ్ గారు ఏమంటున్నారంటే లేదు ప్రత్యేక హోదా కంటే చాలా బ్రహ్మాండమైన ప్యాకేజ్ ఇచ్చాము. ఎంత ఇచ్చామంటే సుమారు 10,000 కోట్లు చెప్తున్నారు. 10,000 కోట్లు అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి 10,000 కోట్లు అనేది ఒక పీనట్ సార్. అసలు ప్రత్యేక హోదా ఎందుకు కావాలంటే అంటావా సార్? సపోజ్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు చంద్రబాబు నాయుడు గారి యొక్క పనివర్తనాన్ని చూసి లేదా ఇంకొకరు పనివర్తనాన్ని చూసి రాలేదు సార్. ఎందుకు వచ్చినాయంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇండియాకి ఎందుకు వచ్చినాయి అంటే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చారు, ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చారు, కరెంట్ ఎలక్ట్రిసిటీ బిల్లో 25% బిల్లు ఉన్న 75% రిబేట్ ఇచ్చారు. ఇవన్నీ రావడంతో కంపెనీస్ అన్ని ఇండియాకి రావడానికి ప్రొజెక్ట్ చేసినాయి. ఇండియాకు వచ్చి హైదరాబాద్కి ఎందుకు వచ్చినాయి అంటే మ్యాన్ పవర్ స్కిల్స్ అమీర్పేట చుట్టూ సాఫ్ట్వేర్ స్కిల్స్ సెంటర్స్ అయి ఉండడం వల్ల, మ్యాన్ పవర్ అవైలబుల్ ఉండడం, హైదరాబాద్ వాతావరణం మంచిగా ఉండడం వల్ల హైదరాబాద్కి వచ్చినాయి. అట్లాగే మీరు ప్రత్యేక హోదా మీరు ఏ పేరంటే పెట్టుకోండి, మోడీ హోదా అంటే సచివ హోదా ఇంకోటి పెట్టుకోండి. ఒక ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ లేదా వ్యాట్ బెనిఫిట్, జిఎస్టీ బెనిఫిట్స్, ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తే ఈ కంపెనీస్ ఎంఎన్సీస్ అన్ని కూడా హైదరాబాద్ వస్తే ఈ 5 విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లేదా రాయలసీమ ఎక్కడో చోట వస్తే ఒక 100 కంపెనీలు పెడితే అదో 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే అది ఇంకా యాంక్సిలరీ ఇండస్ట్రీస్ వస్తే కొన్ని వేల కోట్లు ఇన్కమ్ జనరేట్ అవుతుంది సార్ ఏపీకి. అప్పుడు బాగుపడుతుంది. కానీ మేము 5,000 కోట్లు ఇచ్చాము, దానికి 100 కోట్లు ఇచ్చాము, దీనికి 200 కోట్లు ఇచ్చాము, ఎవరికి కావాలి సార్ 100 కోట్లు? ప్రజలు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసింది, వైసీపీ మోసం చేసింది, తెలుగుదేశం మోసం చేసింది సార్. దాని గురించి చర్చించుకోవడం విషయం కాదు. కానీ ఇప్పటికైనా